హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తేజు టాక్స్. సో ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యే టైంకి నేను హైదరాబాద్ వచ్చి 2 days అయి ఉంటుంది. బట్ నేను ఈ వ్లాగ్ తీసిన మాత్రం నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ వచ్చిన రోజు అనమాట. మార్నింగ్ 7 కల్లా ఇంటికి వచ్చేసాను. తర్వాత కొంచెం అట్లా ఫ్రెష్ అయిపోయి మా మమ్మీ పచ్చళ్ళు అవన్నీ పంపించారనమాట. సో అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను. ఇంకా 8:30 నుంచి 10:30 వరకు మంచి న్యాప్ వేసి ఇంకా బట్టలు సర్దుకోవడం, వంట చేయడం, ఫుడ్ తినడం అవన్నీ చేసేసామన్నమాట. సో మీరు వ్లాగ్ చూస్తూ ఉండండి. నేను మీతో నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే షేర్ చేసుకుంటా. సో మా పెళ్ళి జరిగిన డేట్ వచ్చేసి 28th Feb 2019 అనమాట. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన డేట్ వచ్చేసి December 31st 2019. సో న్యూ ఇయర్ ముందు రోజు అయితే మాకు తెలిసింది. మేము ఆల్రెడీ ఎందుకో ఆ మంత్ కార్ బుక్ చేసుకుందాం అనే ఆలోచనతో ఉండి కార్ బుక్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ వాళ్ళు 28th ఇస్తా అన్నారు, కానీ నేను న్యూ ఇయర్ రోజు తీసుకుంటే బాగుంటుంది కా అన్నట్టు January 1st తీసుకుందాం అనుకున్నాము. ఏంటో ఈ న్యూస్ తెలియగానే కార్ తీసుకున్నట్టు అలా కలిసి వచ్చింది అనిపించింది మాకైతే. సో నాకు ఇంకా అలా కొంచెం వామిటింగ్స్ అట్లున్నాయి. ఇది పాజిటివ్ అని వచ్చింది కదా. సో ఇంకా డాక్టర్ని మీట్ అవ్వడానికి వెళ్తే డాక్టర్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి ఒక స్టార్టింగ్ 3 months జాగ్రత్తగా ఉండి బాగా రెస్ట్ తీసుకో అని చెప్పారు. మేము ఇద్దరమే ఉంటాం స్టార్టింగ్ నుంచి. సో ఇంకా నేను మెల్లగా మెయిడ్ని పెట్టుకొని అట్లా మేనేజ్ చేసుకున్నాను అనమాట జాగ్రత్తగా. దాని తర్వాత అప్పుడే ఫుల్ లాక్డౌన్ వచ్చింది. నేనైతే మేమిద్దరమే ఉండేవాళ్ళం కదా, ఫుల్ క్రేవింగ్స్ వచ్చేవి, కానీ ఏ స్మెల్స్ పడేవి కాదు. కిచెన్లోకి వెళ్తే వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇలా వామిటింగ్ వాళ్ళు ఎక్కువ ఉండేది. డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, అయినా కూడా అలా స్మెల్స్ పడేవి కాదనమాట. సో ఇంకా అయినా కూడా ఎట్లాగొట్లా మేమిద్దరం కలిసి నాకు క్రేవింగ్స్ అనిపించినవన్నీ ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేసి అట్లా గడిచింది. తర్వాత ఇంకా నాకు 5th month అట్లా వచ్చినప్పుడు హోమ్ టౌన్ వెళ్దాము అన్నట్టు మేమైతే వెళ్ళిపోయాం మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా అట్లా అక్కడికి వెళ్ళాక మా అత్తయ్య నాకు ఇష్టమైన చేసి పెట్టడం, అలా అక్కడైతే నా క్రేవింగ్స్ తీర్చుకున్నాను. ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా నన్నైతే చాలా బాగా చూసుకున్నారు మా అత్తయ్య. లైక్ నేను నా డెలివరీ అయ్యేదాకా కూడా నేను అక్కడే ఉన్నాను అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. డెలివరీ అయిన తర్వాత అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే కోవిడ్ టైం కదా, ఏమైనా ఎమర్జెన్సీ వస్తే నా హాస్పిటల్కి అలా తీసుకెళ్ళాలంటే మా హస్బెండ్ ఉంటారు కదా అనే ఉద్దేశంతో అక్కడే ఉన్నాము. బికాస్ 7th monthలో నాకైతే కాంప్లికేషన్ వచ్చిందనమాట. నేను కొంచెం వంగి బట్టలు ఆరేయడం అట్లాంటి పనుల వల్ల నాకు కుంభనీరు అయితే లీక్ అయిపోయింది. దయచేసి ఏమైనా ప్రెగ్నెంట్ ఉంటే ఇట్లాంటి పనులు అస్సలు చేయొద్దు. దానివల్ల డాక్టర్ ఏం చెప్పారంటే బేబీ గ్రోత్ సరిగ్గా లేదు అని చెప్పారు. ఎందుకు అంటే ఉమ్మనీరు పడ్డాక నుంచి యాక్చువల్లీ బేబీ గ్రోత్ అయితే ఆగిపోయిందంట. సో దానికోసం డాక్టర్ ఏం చెప్పిందంటే నువ్వు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఉండాలి. బేబీ వెయిట్ గెయిన్ అవ్వడం కోసం నేను నీకు ఒక ప్రోటీన్ పౌడర్ ఇస్తాను, దాన్ని డైలీ నైట్ తాగాలి అని చెప్పారు. సో నేను ఆ ప్రోటీన్ పౌడర్ తీసుకొని డైలీ నైట్ తాగడం వల్ల నేను ఆల్మోస్ట్ 18 kgs పెరిగాను, లైక్ ఇన్ 2 months. 7th month ఎండ్ వరకు కూడా నేనైతే చాలా సన్నగానే ఉన్నాను. అసలు ఏంటి నేను ప్రెగ్నెంట్ కాదో కూడా తెలిసి అంత సన్నగా ఉండేదాన్ని అనమాట. అది వాడటం వల్ల సడన్గా ఏదో బెలూన్లో గాలి ఊదినట్టు అట్లా లావ్ అయిపోయాను. తర్వాత ఇంకా నాకు 39 weeks వచ్చేసినాయి. ఇంకా డెలివరీ పెయిన్స్ రావట్లా. బేబీ హార్ట్ బీట్ ఏమో చాలా స్లోగా ఉంది. నేనేమో నాకు నార్మల్ డెలివరీనే కావాలి అని చెప్పాను. సో డాక్టర్ నాకు పెయిన్స్ ఇండ్యూస్ చేశారనమాట. ఇంకా చూడండి, ఆల్మోస్ట్ 25 hours నేను సివియర్ పెయిన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ డేకి అయితే బేబీ డెలివరీ అయితే అయిందనమాట. ఎంత అంటే అన్ని పెయిన్స్. డాక్టర్ ఈవెన్ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి నాకు అసలు ఏమి ఇవ్వను కూడా ఇవ్వలేదు. ఐ మీన్ లిటరలీ దట్ ఈస్ టార్చర్ అనుకోండి. బట్ నార్మల్ డెలివరీకి ముందు మనం ఎంత పెయిన్ ఫేస్ చేసినా రికవరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సీ సెక్షన్కి అట్లా కాదు, ఆపరేషన్ అది ఈజీగా అయిపోతుంది. బట్ అయిన తర్వాత ఫేస్ అనేది కొంచెం పెయిన్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ నేను ముందు ఎంత నరకం అనిపించిన తర్వాత నా రికవరీ చాలా ఈజీ అనిపించింది అనమాట. అప్పుడు మా బేబీ వెయిట్ వచ్చేసి 2.5 పుట్టింది. చాలా చిన్నగా వీక్గా ఉండేది. బట్ ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ ఎన్ఐసీయూలో పెట్టడం కానీ ఏమీ రాలేదు. అది మా అదృష్టం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత తను చిన్నగా పుట్టడం వల్ల ఫీడింగ్ తీసుకోవడం అదంతా కూడా ఇబ్బంది అయ్యేది. సో ఇంక మొత్తం తన బాటిల్ ఫీడింగ్తో మేము పడిన తిప్పలు మామూలు కాదు. కాబట్టి బేబీ అనేది హెల్తీగా వచ్చింది కాబట్టి చాలా ఆనందంగా అనిపించింది. అండ్ తను పుట్టగానే డాక్టర్ నాకు తనని ఇలా ఇవ్వగానే, నా ఫస్ట్ బేబీ కదా, ఎంతైనా చూసి నాకు ఫీలింగ్ అయితే అసలు నేను లైఫ్లో మర్చిపోలేను అనమాట. ఇట్లా నా నార్మల్ డెలివరీలో లైక్ బేబీ పుట్టాక చాలా అనేది ఫేస్ చేశాను. ఈ స్టోరీ అనేది ఇంకా చాలా ఉంది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంది. మళ్ళీ ఇంకో వ్లాగ్లో మిగతాయన్ని చెప్పడానికి ట్రై చేస్తాను.
బట్ మీరు సి సెక్షన్ ఈజీ కదా అని ప్రెగ్నెంట్ ఉండేవాళ్ళు ప్లీజ్ సి సెక్షన్‌కి వెళ్ళిపోవద్దు. మ్యాక్సిమం ట్రై చేయండి నార్మల్ డెలివరీకి. ఇప్పుడు మనకి పెయిన్స్ తెలియకుండా ఉండేవి కూడా మనకిస్తున్నారనమాట. చాలానే ఇంజెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. ప్లీజ్ మీరు సి సెక్షన్ ఈజీ అని అనుకుని మాత్రం వెళ్ళొద్దు. దాని రికవరీ చాలా కష్టంగా ఉంటది. నార్మల్ డెలివరీలో ముందు మీరు చాలా కష్టం పడితే, తర్వాత రికవరీ మీకసలు రికవరీ అంత టైం ఉండదు. చాలా ఈజీగా ఉంటది. పెయిన్ ఉండదు, ఏముండదు. చక్కగా మీకు నచ్చిన పనులు చేసుకోవచ్చు. ఈ బ్యాక్ పెయిన్స్ కానీ ఏమీ ఉండవు. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాక నా నార్మల్ డెలివరీ అయ్యాక నాకు బ్యాక్ పెయిన్స్ కానీ ఎలాంటివి లేవు. బట్ నా సి సెక్షన్ అయ్యాక నాకు సివియర్ బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. ఇంకా అలా దాంతో పాటు చాలా కాంప్లికేషన్స్ వచ్చినాయి. నేను ఖచ్చితంగా నా సెకండ్ డెలివరీ స్టోరీ అండ్ ఫస్ట్ బేబీ పుట్టాక ఎట్లుంది, ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇంకా డీటెయిల్స్ అండ్ నా సెకండ్ సి సెక్షన్ స్టోరీ అవన్నీ కూడా నేను మీకు రాబోయే వ్లాగ్స్‌లో అయితే షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. బట్ ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెయిట్స్ కొంచెం లిఫ్ట్ చేయడము, అట్లా వంగడం, లేవడం అలాంటివైతే అస్సలు చేయొద్దు. అండ్ మీరు స్ట్రాంగ్‌గా నేను నార్మల్ డెలివరీ చేయగలను అనుకుంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతది. మీరు మీ డాక్టర్‌కి గట్టిగా చెప్పండి నాకు నార్మలే కావాలి అని. సో, దే విల్ ఆల్సో ట్రై. సో, నేను మిమ్మల్ని మళ్ళీ ఒక మంచి నెక్స్ట్ వ్లాగ్‌తో కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్.